ఇక్కడ ఈ పిక్చర్‌లో చూసినట్టయితే దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్. గ్రాడ్యుయేట్ అవుతారా? మంచి బుక్స్ చదివి సెల్ఫ్ నాలెడ్జ్ ఓరియెంటెడ్ పర్సన్‌గా వెళ్తారా? అబ్రాడ్ వెళ్తారా? క్రియేటివ్ థింకర్‌గా మారతారా? లేదు అక్కడ క్లాక్ ఉంది. లైఫ్ లాంగ్ లెర్నర్‌గా ఎప్పుడు నిరంతరం నేర్చుకుంటూ మీరు సొసైటీకి కంట్రిబ్యూట్ చేస్తారా? ఇవన్నీ యూ హావ్ టు థింక్ ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. ఇక్కడ ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్‌లో ఒక ఫిక్స్‌డ్ మైండ్ అన్నమాట. నేనింతే. మా ఫ్యామిలీ ఇంతే. నేను పేరెంట్స్ అయితే మేమేం చదువుకోలేదు. బట్ ఇక్కడ మేమేదో పనులు చేసి బతుకుతున్నాం. మా పిల్లలు గూడా అంతే ఏదో చదివితే చదువుతారు. లేదంటే ఒక పనులు చేసి పోతున్నారు. అలా ఒక లిమిటెడ్ బిలీఫ్. పిల్లలు గూడా అలానే. ఆ! వస్తే మార్క్స్ లేదంటే లేదు. అలాంటి బిలీఫ్‌లో ఉండొద్దు దయచేసి. అలాంటి బిలీఫ్‌లో ఉన్న వాళ్ళు ఎప్పటికి కూడా అంటే మంచి సక్సెస్‌ఫుల్‌గా లైఫ్ లీడ్ చేయలేరు. సో, యూ హావ్ టు థింక్ ఔట్ ఆఫ్ బాక్స్. పిజ్జా రౌండ్‌లో ఉంటుంది. దానికి స్క్వేర్ బాక్స్ ఉంటుంది. ఎందుకై ఉంటుంది? దట్ ఈస్ ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. బాగా చదువుకుని నేను బాగా డబ్బు సంపాదించినట్టయితే దట్ ఈస్ ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. నేనొక పెద్ద బిల్డింగ్ కట్టుకున్నట్టయితే దట్ ఈస్ ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. రైట్? డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. ఆ లిమిటెడ్ బిలీఫ్ నుంచి ఖచ్చితంగా బయటికి రావాలి. ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం, నా పిల్లలకి చాలా గొప్ప స్ట్రెంగ్త్ ఉంది. వాళ్ళు గొప్పగా ఎదగాలి అని ఆలోచించండి దయచేసి.